ఈ సమాజం ఎక్కడో ఒక దగ్గర మార్పుకు గురికాక తప్పదు. ఒక జటిలమైనటువంటి వ్యవస్థ అది లోపభూయిష్టమైనప్పుడు అది ఖచ్చితంగా పతనం అవుతుంది. అలాంటి ఒక లోపభూయిష్టమైన బ్రాహ్మణీయ మనువాద కులవర్ణ వ్యవస్థలతో ఉన్నటువంటి అసమానతలతో ఉన్నటువంటి దారుణమైనటువంటి సామాజిక వివక్షతో ఉన్నటువంటి ఈ వ్యవస్థని, అసమానత వ్యవస్థని రూపుమాపడం కోసం చారిత్రకంగా ఎన్నో పోరాటాలు జరిగాయి. బుద్ధుడి నుండి మొదలుకొని అంబేద్కర్, పూలే, తంతై పెరియార్, నారాయణ గురు నేటికి కూడా వారి ఉద్యమ స్ఫూర్తితో నేటికి కూడా పోరాటాలు కొనసాగుతున్నాయి. ఒక లోపభూయిష్టమైన వ్యవస్థని ధ్వంసం చేయకుండా ఒక నూతన వ్యవస్థను నిర్మించాలని అనుకోవడం అశాస్త్రీయ కోణంలో ఆలోచించడమే తప్ప మరొకటి కాదు. భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నేటికి కూడా సాంకేతికంగా ఎంతో ప్రగతిని సాధించిన సామాజికంగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఈరోజు మనం బతుకుతున్నాం. అలాంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థని రూపుమాపడం కోసం ప్రజలు తమ సామాజిక చైతన్యంతో మాత్రమే ఈ సమాజాన్ని, ఈరోజు ఈ బ్రాహ్మణీయ మనువాద సమాజాన్ని ఎదుర్కోగలరు, ఒక నూతన సమాజాన్ని నిర్మించుకోగలరు. దానికోసమే తన జీవిత లాస్ట్ వరకు కూడా అదే తపనతో మాతో దామోదర్ గారు మాట్లాడినటువంటి మాటలనే నేను ఎందుకో ఇవి చాలా బాగా మాట్లాడుతున్నాడు సార్ అని చెప్పేసి నేను రికార్డ్ చేసుకున్నాను. పాపం రికార్డ్ చేసుకున్నానని ఆ సారుకు తెలియదు, మళ్ళీ నేను చెప్పేదాకా వాళ్ళ బంధువులకు కూడా తెలియదు. నేను లాస్ట్ టైం ఆయన్ని 1వ తారీఖు రోజు చూశాను. చూసి సాయంత్రం 4 గంటల వరకు వెళ్ళాను నేను అక్కడికి. అంతకు ముందు రోజు వెళ్ళాను, నన్ను చూడనీయలేదు. మళ్ళీ సెకండ్ కూడా వెళ్ళాను. ఆ రోజు వాళ్ళ కూతురుండి నా గురించి నేను పరిచయం చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ ఏం చేసిందంటే, ఈ సార్తో ఎప్పటికీ మాట్లాడేవాడు అన్నారు. నేను వెంటనే లోపలికి వెళ్ళి, నన్ను చూడడానికి అవకాశం ఇస్తే లోపలికి వెళ్ళి కాసేపు సార్ను చూడగానే ఆయన అరిశాడు. ఏం చేయాలి, ఏంటి, ఎందుకు అరుస్తున్నావు అంటే, నన్ను లేపండి, నేను ఆయనతో మాట్లాడాలని చూపిస్తున్నాను నా వైపు. అప్పుడు ఆయన లేపిన తర్వాత, ఈయనెవరో నీకు తెలుసా అనగానే ఆయన నా పేరు చెప్పాడు. ఆయన జీడి సారయ్య. అంటే మరణం ఇంకొక 12 గంటల్లో ఆయనకు మరణం ఉంది. అసలే అప్పటికే అచేతనమై ఉన్నటువంటి ఒక మనిషి నన్ను గుర్తించడం గొప్ప విషయం కాదు. నన్ను గుర్తించడం కాదు, అతనికి పెరియార్ ఆలోచన విధానం, ఆయన పట్టుదల, పెరియార్ మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన ఆశయాల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి నాలాంటి వాడిని చూసి గుర్తుపెట్టిందని నేను. నా దగ్గరున్న రికార్డు వినిపించినప్పుడు వాళ్ళ కూతురు ఏమన్నదంటే, మా డాడీ మాతో ఎప్పుడు ఇట్లా మాట్లాడేవాడు కాదండి అని. ఆ రికార్డు ఇవ్వమంటే ఆ రికార్డు నేను వెంటనే ఆ రికార్డు పంపించాను. కాబట్టి మిత్రులారా, ఈ సమాజం లోపభీష్టమైన వ్యవస్థని దామోదర్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సమాజానికి ఆ చైతన్యాన్ని, స్ఫూర్తిని అందించారు. వారి బాటలో మనం పయనించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు